నిన్న విడుదలైన విజయ్ దేవరకొండ కింగ్డమ్ టీజర్ కు భారీ స్పందన కనిపిస్తోంది. దేవర సలార్ తరహా షేడ్స్ కనిపించినప్పటికీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నుంచి ఇలాంటి కంటెంట్ ఊహించని మూవీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. గతంలో పలు సందర్భాల్లో నిర్మాత నాగవంశి ఈ ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా చెప్తూ వచ్చారు. 2 భాగాలుగా పాన్ ఇండియా లెవెల్లో 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తీస్తున్నామని చెప్పుకొచ్చారు. నిన్న వీడియోలో ఫస్ట్ పార్ట్ అని లేకపోయినప్పటికీ క్రమంగా దాన్ని రివీల్ చేస్తారని తెలిసింది. అయితే కింగ్డమ్ లో బయటికి చెప్పని రహస్యాలు చాలా ఉన్నాయని యూనిట్ టాక్. ఇది ఇండియా శ్రీలంక సరిహద్దుల్లో జరిగే కథట. విజయ్ దేవరకొండ పోషించిన పాత్ర తాలూకు బాల్యంలో జరిగిన అణిచివేత సంఘటనలు తనను దూరంగా పంపేస్తాయి. శరణార్థుల విషయంలో క్రూరంగా ప్రవర్తించిన సింహలి సైనికుల ఆగడాలకు కొన్ని వేల మంది బలవుతారు. వాళ్ళ గొంతుగా నిలబడి పోరాడే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నప్పుడు విజయ్ తిరిగి వస్తాడు. అక్కడి నుంచి ఊచకోత అతని వర్గం వైపు నుంచి ప్రభుత్వం మాఫియా వైపుకు మళ్లుతుంది. లంకను తగలబెట్టిన హనుమంతుడిలా తన వాళ్ళ కోసం ఎంతకైనా తెగించే మొండివాడు మూర్ఖుడిగా దేవరకొండ పాత్ర టెరిఫిక్ గా ఉంటుందట. 1947 మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక 40 సంవత్సరాల దాకా శ్రీలంక బోర్డర్లో ఏం జరిగింది, ఒక నాయకుడు ఎలా ఉద్భవించాడనే పాయింట్ మీద గౌతమ్ తిన్ననూరి అద్భుతమైన సబ్జెక్ట్ రాసుకున్నాడని వినికిడే. నిన్న టీజర్ మీద కొంత మిశ్రమ స్పందన సోషల్ మీడియాలో కనిపించింది. తారక్ వాయిస్ ఓవర్ మీద కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే కింగ్డమ్ హైప్ విషయంలో టీం చాలా కూల్ గా ఉంది. మే నెలలో రికార్డులు బద్దలు కావడం ఖాయమని అంటున్నారు. వరుస ఫ్లాప్ల నుంచి బయటపడేసి మోస్ట్ పవర్ఫుల్ కంబ్యాక్ గా ఈ సినిమా నిలుస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.